తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల లోపు రైతు రుణమాఫీని 3 దఫాలలో పూర్తి చేసిన విషయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ 3 విడతలలో రుణమాఫీ జరగని వారు ఏం చేయాలి, ఆధార్ మరియు పట్టా పాస్బుక్లో పేరు వేరుగా ఉంటే ఏం చేయాలి, రేషన్ కార్డు లేని వారి రుణమాఫీ ఎప్పుడు జరుగుతుంది, 2 లక్షల పైన లోన్ ఉన్న రైతులు ఏం చేస్తే రుణమాఫీ అనేది జరుగుతుంది లాంటి విషయాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఆధార్ మరియు పాస్బుక్లో పేర్లు తప్పుగా ఉన్నవారు ఆధార్కు బదులుగా ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర ప్రూఫ్లు వ్యవసాయ అధికారికి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రేషన్ కార్డు లేనివారు తమ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను అధికారులకు సబ్మిట్ చేయాలి. రుణమాఫీ జరగని రైతుల ఇంటికి వ్యవసాయ అధికారులే స్వయంగా వచ్చి కుటుంబ నిర్ధారణ చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ని రూపొందించింది. ఈ యాప్ని ఆగస్టు 25 రోజున అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు, డివిజన్